ఉపయోగమైన జనాలకి ఏమి సినిమా సీరియల్స్ కూడా అవన్నీ ఒకేలాగా ఉన్నాయి. దానివల్ల యూత్ చెడిపోతుంది. మేము కూడా అలాగే ఉన్నాం. అంటే మరి చాలా మంది లక్షల మంది కూడా ఎగబడి మరి చూస్తున్నారు కదా బిగ్ బాస్ అంటే, ఎందుకోసం అంటారు? దానివల్ల వేరేది ఏదైనా యాక్టివిటీస్ ఏమైనా ఉంటే పెడితే బెటర్ కదా. దాని బదులు మాకు ఉపయోగపడేవి ఏమైనా ఉంటే బెటర్. బట్ సోషల్ మీడియా వల్ల కూడా కొంచెం పిల్లలు కూడా చెడిపోతున్నారు. దానివల్ల యూత్ కూడా చాలా మంది కాలేజ్కి వెళ్లకుండా బంకులు కొట్టి దాని వల్ల చూసుకుని కూర్చున్నారు, ఇంట్లో కూర్చుని. రీజన్స్ ఏమంటే దాని బిగ్ బాస్ బదులు వేరేదైనా పెడితే బాగుంటదని అనుకుంటున్నాను యూత్ కి, పిల్లలకు కూడా. చిన్నపిల్లలు కూడా మొత్తం పేరెంట్స్ మొత్తం అంతా టీవీల దగ్గర ఉంటారు మొత్తం అంతా చెప్పాలంటే. అంటే దాని వల్ల చాలా మంది ఎంటర్టైన్ అవుతున్నారు కదా. సో అది కొంచెం మంది అవుతున్నారు. బట్ దాని వల్ల కొంచెం మంది కూడా చాలా మంది మానేసి ఇంట్లో పనులు మానేసి మరి అక్కడ టీవీ దగ్గర కూర్చున్నారు బిగ్ బాస్ దగ్గర. సీజన్ ఉన్నది సినిమాలో సీరియల్ కూడా అలాగే ఉన్నాయి కదమ్మా, ఇవి కూడా అలాగే ఉన్నాయి కదా. నామినేషన్స్ మా అక్క కాదు, అది మన వెళ్ళిపోయింది. ఓకే, దానికి చాలా చింతిస్తా ఉన్నాం. అర్థం కాలే, డాన్స్ ఎట్లా తీసేశారు. ఎందుకు తీసేదో తెలియపోయా నాకు కూడా. ఏమో బయట అయితే డాన్స్ బాగానే చేస్తాను, లోపలికి ఎంత డల్ అయింది మరి ఏమో తెలియదు మనకి. సుమన్ శెట్టి అంటే సైలెంట్ గా ఉండే వాళ్ళు ఎప్పుడు వైల్డ్ గానే ఉంటారు అన్నమాట. అది సమయం సందర్భం వచ్చినప్పుడు బయట పెడతా ఉంటారు అన్నమాట. మనకు తెలిసిందే కదా వ్యవహారం ఆయన గురించి. బాగా లోపల అప్సరస ఇక్కడ ఇచ్చావా అని మాట్లాడుతుంటాడు, లోపల యాక్టింగ్ చేస్తూ ఉంటాడు. తెలుగు ఫిలిం ఇండస్ట్రీ కనుమరుగైతే చేసింది ఆయన్ని, ఒక గొప్ప ఆర్టిస్టు. దీని తర్వాత కావాలంటే కొద్దిగా కంబ్యాక్ అయితే ఇస్తాను నాకు తెలిసి బిగ్ బాస్ తర్వాత. అది స్టోరీ. ప్రియా ఎట్లా అనిపించింది నామినేషన్? అదే ఎందుకు నామినేషన్ తెలియట్లేదు భయ్యా, మరి ఎందుకు నాకు చాలా బాధ అవుతుంది. నిన్న నామినేషన్స్ చూసిన తర్వాత చాలా మంది ఏమంటున్నారంటే ఈ హరిత హరీష్ ఉన్నారు కదా మాస్క్ మ్యాన్, ఈయనేంట్రా బాబు ఇలా ఉన్నారు అన్నట్టుగా ఫీల్ అయ్యేటట్టు చేశారు. మరి ఆయన బిహేవియర్ ఎలా అనిపిస్తుంది హౌస్ లో? అవునవును, అదే ఒకటి చెప్తాను. మీకైనా నాకైనా సరితే ఒక ఆపర్చునిటీ వచ్చిందంటే దాన్ని యూటిలైజ్ చేసుకోవాలన్నమాట. యూటిలైజ్ చేసుకోకపోతే అది వేస్ట్ అంటారు, లైఫ్ లోనే వేస్ట్. ఒక పెద్ద దెబ్బగా ఉంటుంది అనమాట. ఆయన ఎవరో తెలియదు. ఓకే, గుండు కొక్కున్న లోపలికి పిలుచుకెళ్ళి చేపించారు దాని గురించి. దాని తర్వాత ఇమ్మలకి మొత్తం అని ఎగడం ఏంటి నాకు అర్థం కావట్లేదు. ఆయన ఏంటి, ఆయన సెలబ్రిటీ, ఈయన ఒకే కామన్ మ్యాన్. అక్కడ జరిగితే చెప్పాను ఎన్నోసార్లు, లోపల ఎన్నో ఉంటాయి మాట, కోపాలు ఎన్నో ఉంటాయి. కోపాన్ని బయటపెట్టే విధానం వేరేలా ఉండాలి. ఆయన నిదానంగా మాట్లాడుతున్నాడు, జరిగింది అని చెప్పి. ఆయన దగ్గర అవసరం ఏంటో మళ్ళీ ఫుడ్ తిన్నంటాడు. ఫుడ్ తినపోతే పోతారు అంతే. ఎలిమినేట్ ఎవరు చేస్తారని మాకైతే తెలియదు. బాగా అనిపిస్తాను. ఇప్పుడైతే బయట ఫస్ట్ ఆయనే రాకేష్ మార్చ్ డూపుని ఆయన ఎవరు చేస్తున్నాడు. ఓకే, ఆయన ఉండాలి, కాకపోతే పద్ధతి కాదన్నా. ఏందంటే చెప్తాను కదా, లోపల వెళ్ళిన తర్వాత నువ్వు ఇట్లా చేసుకోవాలి కానీ నువ్వు ఫుడ్ తిన్ను అది కానంటే ఎక్కడ చూపించాలి? ఇప్పుడు ఇమ్మాయిల్ గారు చేస్తాడు, కామెడీ పరంగా మంచిగా చేస్తున్నారు, అలా చేయాలి. ఎంటర్టైన్ పరంగా, దాని తర్వాత గేమింగ్ పరంగా మంచిగా ఆడుతున్నారు, అలా చేయాలి. కానీ అడిపి ఎరితే ఏమవుతుంది, ఏం రాదు. ఫుడ్ తినకపోతే ఏం రాదు కాదు. మనలో దమ్ ఎంత ఉందో దమ్ము చూపించాలి అంతే. గేమ్ భయ్యా మూల కూర్చుంటే ఏది రాదు నేను చెప్తాను అనమాట. ఫుడ్ తినకుండా మూలం కూర్చుంటేనే ఇంకోటి చేస్తేనే ఏది రాదు. కష్టపడాలి టిల్ ఎండ్ ఆఫ్ ది డే. ఎవరైతే హార్డ్ వర్క్ చేస్తారో ఎంటర్టైన్మెంట్ పరంగా కావచ్చు, గేమింగ్ పరంగా కావచ్చు, ఇఫ్ ఎనీవే ఎవరైతే హార్డ్ వర్క్ చేస్తారో ఎండ్ ఎవరైతే వాళ్ళు విన్ అవుతారు అంతే. అర్థం కాలేదు. గుడ్డు పోయిందా? గుడ్డి దాకా పడుకుంది. గుడ్ల మీద కొట్టకాడుకోము, చపాతీల మీద కొట్లాడుకోము, ఇదేమో నాకు అర్థమైతే. ఎందుకు నామినేట్ చేస్తాను భయ్యా తెలియదు. మరి ఎవరు వాళ్ళకర్థం మాకే తెలియట్లేదు. ఇది సిల్లీ థింగ్స్. చాలు ఈ మాత్రం చాలు. థ్యాంక్ యూ. ఒక్కొక్కరు వెళ్ళి 8 సీజన్ చూసి వచ్చారు కాబట్టి ఒక్కొక్కరు పర్ఫార్మెన్స్, ఒక్కొక్కరు యాక్టింగ్ అయితే ఎరగదీసినారు. నేనైతే ఎక్స్పెక్ట్ చేయలే భయ్య సంజన గారు, నేనైతే ఎక్స్పెక్ట్ చేయాలి. ఎందుకంటే బుజ్జిగాల్లో తప్ప ఇంకా పెద్దగా తెలీదు. ఆమె అంత సాఫ్ట్గా ఉండే ఆమె అసలు అంత ఫైర్గా చేస్తుందనేది నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు. ఫస్ట్ క్యాప్టెన్ అయ్యి కూడా ఇంకా ఆశ్చర్యపరిచింది సంజన. నిజంగా ఆమె అయితే ఒక కన్నింగ్ గేమ్, ఒక మైండ్ గేమ్, అన్ని గేమ్లు ఆడుతుంది. అందరినీ నిన్న నామినేషన్ అయితే ఆ బిగ్ బాస్ లో ఈ గుండు బాస్ గోలేంద్ర బాబు అనిపించింది. ఎందుకంటే గుండు బాస్ అయితే అదే గుండు అంకుల్ హరిత హరీష్ గారు అసలు ఆయన ఇరిటేటింగ్ చేసేసాడు. పాపం ఇమ్మాన్యుల్ పంపించిందే కామెడీ చేయడానికి భయ. ఆయన అన్న దాంట్లో అయితే నేనైతే 100% ఎక్కడా తప్పు లేదు. ఆయన రెడ్ ఫ్లవర్ అన్నాడు, అది 100% తప్పు. ఈ గుండు అంకుల్ అనేది కామన్, అది
ఇప్పుడు అలా అయితే నిన్న ఇమానుల్ ఒక అమ్మాయితో కూడా కామెడీ చేశాడు. ఆ అమ్మాయి చాలా పాజిటివ్ గా తీసుకుంది. తనుజ అరే నా నడుము గిల్లో నడుము ఎక్కడుంది లేదంటే పాజిటివ్ తీసుకునింది. నువ్వు అలాగే పాజిటివ్ లేకపోతే పక్క తీసుకుపోయి గుండు అనుకో అనేది భయ గుండె వెనకాల ఫ్లాష్ బ్యాక్ ఉంది అని ఏదో చెప్పొచ్చు. కానీ అలా చెప్పకుండా ఒక సీన్ క్రియేట్ చేశాడు. కాబట్టి నిజంగా నిన్న ఇమాన్యుల్ తో ఏదైతే నామినేషన్ లో జరిగిందో దానివల్ల కొంచెం హరితారేస్కి ఉన్న పాజిటివ్నెస్ కూడా పోయింది అనిపిస్తుంది. దీనివల్ల ప్లస్ ఎవరికి అయిందంటే మన లక్ష పాప ఆశా సైనికి ప్లస్ అయింది. ఎందుకంటే ఈ వీక్ ఆమె వెళ్ళిపోతుంది అనుకుంటున్నారు అందరూ. కానీ హరితారేస్ గట్టిగానే చెప్పాడు, దమ్ముంటే పంపిండి బయటికి అన్నాడు. ప్రేక్షకులు దమ్మేందో చూపిస్తారు. నాగార్జున గారు కూడా ఆ దమ్మేందో సాటర్డే కంపల్సరీ చూపిస్తారని నా అభిప్రాయం. ఎవరిది అన్ఫేర్ నామినేషన్ అనిపించింది? పాపం భరణి గారిది. ఆయన పాపం అందరూ నామినేషన్ చేశారు. భరణి గారు చాలా, ఎందుకంటే భరణి గారు ఎంత పాజిటివ్గా అంటే ఆయన బయట విలన్ గా ఇక్కడ కూడా అంత అగ్రిమెంట్ గా ఉంటారు అనుకున్నా. కానీ ఆయన ఒక వంటకే పరిమితం అవుతూ ఆయన చేసిన తప్పేందంటే సంజన విషయంలో కొంచెం ఎక్కడో చెప్పలేకపోయాడు. ఆమె తినింది నేను చూసా అని చెప్పలేకపోయాడు గట్టిగా. ఆ విషయంలో పాపం అందరు గట్టిగా వేసుకున్నారు ఆయన్ని. కానీ భరణి గారు ఇస్ బ్యాక్ అవుతారు. ఆయన రియల్ క్యారెక్టర్ అంటే అగ్రిమెంట్ అవన్నీ తీసుకొని వస్తారు ఈ ఎపిసోడ్ తర్వాత అని నేను ఆశిస్తున్నాను. ఒక కౌశల్ మాదిరి భరణి అవుతారా అంటే నిజంగా అంత అగ్రిమెంట్ ఉంది ఆయనకు, అవుతాడు కంపల్సరీ అనుకుంటున్నాను. అంటే కామనర్స్ కూడా హరీష్ ని నామినేట్ చేశారు కదా, అదే ఎలా అనిపించింది? అదే ఇరిటేటింగ్ చేస్తున్నా. ఇప్పుడు బిగ్ బాస్ లో ప్రతి ఒక్కరు అందరికి కెమెరాలకి ఎక్స్పోజ్ అయితే నేనే హైలైట్ అవుతా అన్నట్టుగా ఆయన హరితారేన్స్ ఫస్ట్ డే నుండి అలాగే చేస్తున్నాడు. అగ్ని పరీక్షలో కూడా అక్కడ నవదీప్ కి కూడా ఇరిటేటింగ్ తెప్పించాడు. కానీ ఎలాగో సెలెక్ట్ అయ్యి వచ్చాడు. అది కాకుండా ఇప్పుడు మనం మణికంఠ చూసాం పోయిన సీజన్ లో, ఇలాగే స్టార్టింగ్ లో ఇరిటేటింగ్ చేస్తున్నాడు, ఊరికి ఏడ్చాడు. కానీ ఎక్కువ పాపులారిటీ ఎవరికి వచ్చింది? మణికంఠకే వచ్చింది. అలాగే ఇప్పుడు హరితారేస్ కూడా చూడాలి. నిన్న ఎపిసోడ్ అయితే చాలా మంది ఇరిటింగ్ అయిపోయారు. ఆ కోపం అయితే అసలు కెమెరాలకి అంత బంద్ చేసేసినారు. టీవీ అయితే నేనైతే బంద్ చేసేసిన, ఏంద్రా బాబు ఈ గోలా అని. ఆ రెడ్ బిగ్ బాస్ ఒకటి రెడ్ రంగు పెట్టాడు. ఆ రెడ్ ముఖానికి పెట్టుకొని ఇంకా గట్టిగా కెమెరాల దగ్గర వచ్చి అడుగుతుంటే ఇంకా మైండ్ బ్లాక్ అయిపోయింది నాకు. సంజనాది అయితే నాకు సేమ్ 7 బృందావనంలో అని అంటారు కదా, అమ్మ మహాతల్లి రా అని. ఆ సుమన్ శెట్టి గారి ఇస్ బ్యాక్ అనిపించింది నాకు. ఎందుకంటే ఫస్ట్ వీక్ లో ఆయన ఎక్కడో వీళ్ళందరూ తెలియదు కదా అని కొంచెం ఒక సీనియర్ యాక్టర్ గా వెనకలే ఉన్నారు. కానీ ఈ సంజన గారి నామినేషన్తో అయితే ఈజ్ బ్యాక్. సుమన్ శెట్టి కామెడీ కానీ ఆయన అక్కడ కూర్చొని అమ్మ పూయమ్మ ఫస్ట్ పూసి మాట్లాడు మేడం అంటే షకిలా గారిని మేడం అంటారు, మీరు విన్నారు జయం సినిమాలో. అలా కొంచెం ఆ సిచ్యువేషన్ కనబడింది నాకు. సంజన గారు కూడా ఇంత బ్యాక్ ఇస్తారని అనుకోలేదు. కానీ నిన్న ఆమె ఎందుకో ఉండకున్నట్టు సుమన్ శెట్టి గారు ఎందుకు వేశారో నాకైతే అర్థం కాలేదు. ఆమెకి ఏమైతే ఇప్పటికీ అర్థం కావట్లేదు. ఎట్ట ఆడుతుంది, ఒకసారి అట్ట ఆడుతుంది ఇట్ట ఆడుతుంది. తనుజ ఫ్రెండ్ అంటుంది, మళ్ళీ ఆమె ఫ్రెండ్ అంటుంది, మళ్ళీ నాకు ఎవరు ఫ్రెండ్ అంటే మళ్ళీ ఒకటి వీడియో అయితే వైరల్ అవుతుంది. మన బొంబాయికి రాను సంజన గారు గట్టిగా పట్టుకొని ఈడ్చి పడేసినాడు. అదే బొంబాయికి రాను ఆయన రాము రాథోడ్. అంటే చూడాలి, బిగ్ బాస్ అంటే ఇవన్నీ కామన్. సంజన గారు అయితే కంపల్సరీ మంచి గేమ్ ఆడుతున్నారు. కాబట్టి బిగ్ బాస్ ఈ సీజన్ అయితే కొంచెం డల్గా స్టార్ట్ అయినా ఈ సంజన గారి వల్ల, ఈ హరితారేస్ వల్ల, ఇమాన్యుల్ కామెడీ వల్ల కొంచెం బాగానే వెళ్తుందని నా అభిప్రాయం. థ్యాంక్ యూ.